అన్నయ్య నువ్వెందుకురా రావడం? నేనే వచ్చావాడిగా. ఏం కాదులే అన్నయ్య. నాకు తెలుసు అన్నయ్య, నువ్వు ఎలాగో రాలేవని తెలిసి నేనే క్యారేజ్ తీసుకొచ్చాను. పనిలో పడి మర్చిపోయారా? అన్నయ్య నేను రేపు ట్రైనింగ్కి వెళ్తున్నాను. జాగ్రత్త. అన్నయ్య నా చిరునవ్వు కోసం ఎంతో చేశాడు. మా అన్నయ్య కోసం నేను ఏదో ఒకటి చేయాలి. అన్నయ్య నిన్న ఒక విషయం అడుగుతాను, చెప్తావా? చెప్పురా, నాతో ఎందుకు మొమాటం? అన్నయ్య ఇప్పుడు మనకంటూ సమాజంలో సొంత ఇల్లుంది, సొసైటీలో మర్యాద ఉంది. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మలా వదిన వస్తుందిగా. సరైన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని. జాగ్రత్త. राम भाई 1 मिनट यार, तुम्हारे घर से फोन आया। दे दो यार। अनया రామ్, आप जाओ सर, आप भी जाओ। అన్నయ్య పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయిరా. నువ్వు ఎలా ఉన్నావురా చిన్న? నేను బాగున్నా అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నారా చిన్న. అక్కడంతా బాగానే ఉందా? టైం తింటున్నావా? అంతా ఓకే అన్నయ్య. అన్నయ్య వచ్చావరా? ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది అన్నయ్య. అయినా అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని నుండి బయటికి వెళ్తున్నారా? త్వరగా వచ్చేస్తాలే. ఫ్రెష్ అయి తిను. హాస్పిటల్కి వెళ్తున్నట్టున్నాడు.
दारू है ना 2 पेग मार के सो जाता हूँ ఎలాగో అన్న ఇంట్లో లేడుగా అరే అన్నయ్య వచ్చినట్టున్నాడా ఎవరు హలో హలో బావా నేను సీతని లక్ష్మి కూతుర్ని ఆయన పెద్ద బావకు చెప్పానే చెప్పలేదా ఏంటి ఇలా వచ్చావు చిన్న పనుండి వచ్చా ఏ రాకూడదా రావచ్చు బావా ఇక్కడేంటి డిఫరెంట్ స్మెల్ వస్తుంది అదేం లేదు జస్ట్ పర్ఫ్యూమ్ అంతే అదేం లేదు సరే నువ్వు వెళ్ళి ఇంకా మరి బావా చూడు బావా ఎంత బాగుంటుందో ఇదేంటి సాల్ట్ వేసావు సాల్ట్ సారీ బా 2 డబ్బులు ఒకేలాగుంటే చూసుకోలేదు ఎవడు చేసుకుంటాడో కానీ చచ్చాడు బావా నాకు చిన్న హెల్ప్ చేస్తావా ఏంటి నన్ను గుడికి తీసుకెళ్తావా ఓకే వెళ్దాం అయినా అన్నిసార్లు బావ అని పిలవాల్సిన అవసరం లేదు రామని పిలువు చాలు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా నేను రెడీ అయ్యి వస్తా ఓకే రామ్ ఎందుకు అలా చూస్తున్నావు దేవుడు అక్కడున్నాడు నా ఫేస్లో లేడు అయినా నువ్వెందుకు దేవుడికి దండం పెట్టుకుంటలేవు నా దేవుడు వేరు నా గుండెల్లో ఉన్నాడు ఎవరు మా అన్నయ్య అయినా నీకు మీ అన్నయ్య అంటే ఎందుకంత ఇష్టం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను వెళ్దాం పద థ్యాంక్స్ అడగగానే గుడికి తీసుకొచ్చావు థ్యాంక్ యూ ఇందాక మీ ఇంట్లో మందు వాసన వచ్చినప్పుడు ఒకలాగా అనుకున్నాను ఇప్పుడు ఒకలాగా అనుకుంటున్నాను అభిప్రాయాలు మారుతూ ఉంటాయి మారకూడనిది నీ నిర్ణయం నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతా అబద్ధం చెప్పొద్దు నువ్వు అడిగే ప్రశ్నను బట్టి నేను నిజమే చెప్తా దేవుని గుళ్ళో ఉన్నాం నిజం చెప్పాలి నీకు లవర్ ఉందా ఏం నువ్వు పెళ్లి చేసుకుంటావా ఎవరిని ప్రేమించలేదు అబ్బా నిజంగా నిజంగా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరూ లేరు అయినా లవ్ అనేది చాలా పెద్ద ఎమోషన్
నాకు ఊహ తెలిసినప్పుడు మా అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి మా అన్నయ్య మనం ఏదైనా అడిగేటప్పుడు మనం చూసి ఎదుటివాడు కుదరదు అనకూడదు. మనం ఆ పొజిషన్లో నిలబడాలి. అప్పుడే మనం అడిగిన దానికి విలువ ఉంటుంది. మిస్టర్ మనోహర్, మీ క్యాన్సర్ మీ ఫ్యామిలీకి ఇంటిమేషన్ ఇవ్వండి. నేను లేకపోతే నా తమ్ముడు ఏమైపోతాడు? రారా, కూర్చో. బావగారు వాటర్ సీత, తీసుకొస్తా. బావగారు మావాడంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేంటన్నయ్య? అర్థం కాలేదు. అదేరా, నీకు సీతనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే తనేమో నిన్ను కలిసిన తర్వాత తన అభిప్రాయం చెప్తానంది. మరి నీ అభిప్రాయం ఏంట్రా చిన్న? నీ మాట నా మాట వేరు కాదన్నయ్య. నీ మాటే నా మాట.